ఇప్పుడే వీళ్ళు ప్రమాణ స్వీకారం కదా, ప్రమాణ స్వీకారం చేసి వస్తున్నారు. ఇప్పుడే వీళ్ళు మనం కలవడం అయింది. ఇప్పుడు మనం ఫస్ట్ గడ్డపోతారం కౌన్సిలర్ గారిని కలుద్దాము. నమస్కారం కౌన్సిలర్ గారు, చెప్పండి అమ్మ. నేను మీ సంతోషాన్ని వ్యక్తం చేయండి. నేను గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ సర్పంచ్ గా పనిచేస్తున్నాను. ఇప్పుడు నలుగురు కొత్త కౌన్సిలర్ ఇక్కడ నలుగురు 1, 2, 3, 4 నలుగురు కౌన్సిలర్ మా ఊరు తరఫున పెట్టి నలుగురు గెలిపేయడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ చేసిన పాలన గానీ, వాళ్ళు చేసిన అభివృద్ధి గానీ, మేము సర్పంచ్ గా ఉండి ఊర్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు ఇలా 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు, దురదృష్ట పాలన వచ్చింది. ఇలా ఏం చూసినా నరకయాతన ప్రజలు అనుభవిస్తా ఉన్నారు. బస్సు ప్రయాణం లేదు మహిళలకు, ఫ్రీ బస్ అని విడిన అసలు బస్సే బంద్ చేసాడు. అంటే 2500 మహాలక్ష్మి అని చెప్పి రూపాయలు లేదు. మనం ఆలోచన చేయండి. 4000 పింఛన్, 4000 పింఛన్ లేదు. ఇలా ప్రజలను అన్ని దొంగ హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇలాంటి సేవా కార్యక్రమం అందించడం లేదు. కాబట్టి ప్రజలందరూ 2 సంవత్సరాలు ఆలోచించారు. అయ్యా గాడిదేంది, గుర్రం ఏంది, గాడిదని అర్థమైంది. కాబట్టి ఈసారి అందరూ ఎక్కడ చూసినా గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలో 18 వార్డులు ఉంటే 15 వార్డు టీఆర్ఎస్ పార్టీ గెలిచింది, 3 వార్డులు కాంగ్రెస్ గెలిచింది. అంటే ప్రజలు మొత్తం వన్ సైడ్ గా టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టిరంటే కేసీఆర్ పాలన రావాలి, 2 నెలల్లో వస్తుంది అనేది దిక్సూచిగా చూపించడం జరిగింది. కాబట్టి ఇక్కడైనా రేవంత్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే బండ ఆయన రేవంత్ రెడ్డి తల మెడలు వంచి బండ పెట్టి ప్రజలు పనిచేపించుకునే దమ్ము మా దగ్గర ఉందని ఇలా చూపించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కంపల్సరీ ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలి. నెరవేర్చుకున్న పక్షంలో మేమందరం కూడా మా గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 15 మంది కౌన్సిలర్లు, మళ్ళీ భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం ఉన్న నాయకులం గిట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు పొద్దున్నే మీరు ఎన్ని గంటలకు ప్రమాణ స్వీకారం అయింది సార్? మీది మొత్తం 11:30కి 11:30కి ప్రమాణ స్వీకారం అయింది. 12:30 తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషం గారు. మాట్లాడతారా సర్పంచ్ గారు? మీరు మాట్లాడండి. ఏ ఊరు చెప్పండి, మీరు కూడా చెప్పండి. వైస్ చైర్మన్ చెప్పండి. మళ్ళీ వైస్ చైర్మన్ గారు మాట్లాడతారంట. గడ్డపోతు ఈసారి మాదారంకి వైస్ చైర్మన్, గడపతరం మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ మాదారంకి ఇవ్వడం చాలా సంతోషకరం. ఈ బరువు మా మీద పెట్టినందుకు మాదారం నుంచి 100% పనిచేసి గడపతరం మున్సిపాలిటీలో మాదారంని మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తాము. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళి మనం ఇప్పుడు 2028లో జరిగే ఎమ్మెల్యే ఎలక్షన్ లో టీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తాం. ఎంత ఆధిక్యతతో మీరు గెలిచారు అంటే అపోజిషన్ పార్టీ కానీ మీకు ఎంత వచ్చింది? మాదారంలో 4 కౌన్సిలర్లకు కాంగ్రెస్ పార్టీలో డిపాజిట్లు లేవు. అందరం 100+, నేను 200+ మెజారిటీతో గెలిచాం. ఓకే ఓకే, చాలా సంతోషం. మీరు ఎవరు మాట్లాడారా? థ్యాంక్ యూ.